తెలంగాణ కాంగ్రెస్ సర్కారు రైతుల అకౌంట్లల్లో పెట్టుబడి సాయం పైసలు వేస్తున్నది. సెల్లు ఠింగు ఠింగ్ అని రైతన్నలు సంబురంగా మురిసిపోతున్నారు. వానకాలం పెట్టుబడి చేతికి అందుడుతోని ఎరువులు ఇత్తనాలు కొని తెచ్చుకుంటుర్రు. ఓ దిక్కు రైతులకు మేలు చేస్తుంటేనే ఇంకో దిక్కు రైతన్నలు ఏం చేస్తున్నారో చూడుండ్రి కాంగ్రెస్ సర్కారు. అన్నం పెట్టే రైతు చేతులకు బేడీలెందుకురో రన్నా అని పాడుకున్న రోజులు మళ్ళా తీసుకొస్తున్నది కాంగ్రెస్ సర్కారు. వీళ్ళంతా దుక్కి దున్ని ఇత్తనాలు నాటి పచ్చటి పంటలు పెంచి దేశానికి తిండి పెడుతున్న రైతులు. అవును, జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్ద ధన్వాడ ఇథనాల్ కంపెనీ పెట్టొద్దని, మా భూములు గుంజుకోవద్దని, మా బతుకులు ఆగం చేయొద్దని పోలీసులతో కొట్లాడినోళ్ళు వీళ్ళంతా అసొంటి రైతుల మీద కేసులు పెట్టిండ్రు. కొన్ని రోజులు రిమాండ్లు ఉంచుకొని ఇప్పుడు గిట్ల కోర్టుల హాజరుపరిచేతానికి తీసుకుపోతున్నారు. వీళ్ళు దోపిడి దొంగలైనట్టు, దేశాన్ని ముంచి బయటి దేశాలకు పారిపోయిన వాళ్ళు అయినట్టు, లేకపోతే ఉగ్రవాదులు ఉల్ఫా తీవ్రవాదులు అయినట్టు చేతులకు సంఖ్యలేసి తీసుకుపోతున్నారు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తానన్న ప్రజా ప్రభుత్వం, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? లగచర్ల రైతును ఇట్లనే చేసిండ్రు, ఇప్పుడు ధన్యాడ రైతులకు సంఖ్యలేసిండ్రు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అణిచివేతలు ఉండయి, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పుకునే లీడర్లకు ఇది కానొస్తలేదా? అన్నం పెట్టే రైతుల చేతికి బేడీలేస్తారా? మా భూములు మాకే ఉండాలి, ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ వద్దు అని కొట్లాడినందుకు ఇంతటి మర్యాద? ఇదేనా పోరాట స్ఫూర్తి? హక్కుల కోసం కొట్లాడితే చేతులకు సంఖ్యలేస్తారా? రైతులు ఏడ్చిన రాజ్యం బాగుపడదని స్పీచ్లు దంచుతారు కదా, మరి ఇదేంది? కాంగ్రెస్ సర్కార్ వస్తే కష్టాలు తీరుతాయి అనుకొని ఓట్లేసిన జనానికి ఇదేనా మీరు ఇచ్చే గౌరవం? ఇదేనా బహుమానం అని అడుగుతారు సోషల్ మీడియాలో పబ్లిక్ ఇది చూసినాక. మరిగా దీని మీద సర్కార్ ఏం సమాధానం చెప్తుందో ఏమో. తెలంగాణలో ఏ మూలకి ఏ ఊరున్నది, ఏ నది ఎక్కడ వారుతున్నది, ఏ వాగు మీద ఏ ప్రాజెక్ట్ ఉన్నది, చెరువులు ఎన్ని కుంటలెన్ని అనేది మాజీ సీఎం కేసీఆర్ కు నాలుక మీదనే ఉంటాయి. ఏదన్నా ఊరుకు పోతే అంతకు ముందు కలిసిన వాళ్ళను పేరు పెట్టి పిలుస్తాడు. అంత పట్టు ఉంటది కేసీఆర్ కు. కానీ రేవంత్ రెడ్డికి చూడుండ్రి, ప్రాజెక్టుల మీద అడవుల మీద ఎటువంటి పట్టున్నదో. గోదావరి బేసినే కదా, గోదావరి బేసిన్ సార్. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. And you are facing? No, sir. Penna basin. Penna. So that Nallamala area comes under Telangana or Rayalaseema? Rayalaseema area. That's it, completely. ఇన్నరా, దేవాదుల ప్రాజెక్ట్ ఏ నది కిందికి వస్తుంది? గోదావరి బేసినేనా అని అడిగితే ఆఫీసర్ అవును సార్ గోదావరి అంటుండు. ఇంకోసారి బనకచర్ల ఏ ఏరియా కిందికి వస్తుంది అంటే ప్రకాశం జిల్లా అని చెప్పిండు ఇంకో ఆఫీసర్. మరి బనకచర్ల ఏ బేసిన్ కిందికి వస్తుంది? కృష్ణానది బేసినే కదా అంటే, కాదు సార్ పెన్నా నది బేసిన్ కిందికి వస్తుంది అని చెప్పిండు. మళ్ళోసారి నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చినా అని చెప్పుకుంటాడు కదా, ఆ నల్లమల్ల అడవులు ఏ ఏరియా కిందికి వస్తాయి? ఇటు తెలంగాణ లేకుంటే రాయలసీమ కిందికి వస్తాయా అని అడిగిండు. దానికి రాయలసీమ కిందికే వస్తాయి నల్లమల్ల అడవులని ఆఫీసర్ చెప్పిండు. ఇక ఈ వీడియోలను సోషల్ మీడియాలో తిప్పుకుంటా చూడుండ్రి ఎంత తేడా ఉన్నదో. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రతి జిల్లా మీద, ప్రతి పల్లె మీద, కాల్వగట్ల మీద, నీటి బొట్ల మీద, ప్రాజెక్టుల మీద, ప్రాంతాల మీద మస్తు అంటే మస్తు పట్టుంటది. ఎక్కడ ఏది ఉన్నదని ఆఫీసర్లకి చెప్పేటంత మెమొరీ ఉంటుంది. కానీ ఇప్పటి ముఖ్యమంత్రికి తను పుట్టిన నల్లమల్ల అడవులు ఏ ప్రాంతం కిందికి వస్తాయో తెలియదాయే ఆయన ట్రోలింగ్ చేస్తుర్రు. బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ మీద ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ పెట్టింది తెలంగాణ సర్కారు. గోదావరి నీళ్లను కృష్ణానదిలో కలిపేతానికి ఏపీ చేస్తున్న ఉపాయం తెలంగాణకు నష్టం చేస్తుందని, దాన్ని తెలంగాణ అడ్డుకోవాలన్నట్టు ఈ మీటింగ్ పెట్టిండ్రు. ఆగో దాంట్లో ఆఫీసర్లను గిసొంటి ప్రశ్నలు అడిగిండు సీఎం రేవంత్ రెడ్డి. ఏది ఎక్కడున్నదో తెలియకుండా తెలంగాణ మీద పూర్తి పట్టు లేకుండా సీఎం అయింది కాబట్టే కాసింత తిప్పల పడుతున్నాడు అని అంటుర్రు చూసినాక.